ఇంత దుర్మార్గానికి పాల్పడ్డ భారతీయ జనతా పార్టీ నీతి నిజాయితీ వదిలేసి మనువాదానికి భజనలు చేసేవారంతా ఎన్ని కుట్రలు చేసినా అధికారం చేజిక్కుంటున్నారు. అందుకే దేశం ఇంత ప్రమాదకరంగా తయారైంది. రాజ్యాంగం స్థానంలో మనస్ఫూర్తిని తేవాలని పన్నుతున్న కుట్రలు దేశ ప్రజలకు స్పష్టంగా తెలిసిపోతున్నాయి. ఈ దేశం శతాబ్దాలుగా మనువాదానికి బలైపోతూ చివరికి ఇలా తయారైంది. భారతదేశ చరిత్ర అంతా బౌద్ధానికి బ్రాహ్మణిజానికి జరిగిన సంఘర్షణే అన్నారు అంబేద్కర్. ఇది గొప్ప విశ్లేషణ అండి. నిజమే కదా. ఈ దేశం బయట ఉగ్రవాదం కంటే అంతర్గత ఉగ్రవాదానికి ఎక్కువ బలైపోతూ ఉంది. ఒకప్పుడు మహోన్నతమైన విలువలతో బౌద్ధం దేశంగా విశ్వ గురువుగా ప్రపంచానికి వెలుగులు పంచిన దేశాన్ని మనువాదులు వారి ఆధిపత్యం కోసం నాశనం చేసుకుంటూ వచ్చారు. ప్రపంచంలో తొలి బౌద్ధ విశ్వవిద్యాలయాలు ఏర్పరిచే దేశాల విద్యార్థులకు విద్యను అందించిన దేశం ఇది. ఎవరు నాశనం చేశారు, ఎందుకు నాశనం చేశారు, చరిత్ర పుటల్లోకి పరిశీలనగా చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఒక గొప్ప మాట ఏంటంటే అండి, మహాకవి మాటల్లో చెప్పాలంటే, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. నరజాతి చరిత్ర సమస్తం తన రక్త ప్రాసిక్తం. నరజాతి చరిత్ర సమస్తం బలవంతులు దుర్బల జాతిని కావించారు. రణరంగం కాని చోటు భూస్థలం అంతా వెతికినా దొరకదు. ఈ ప్రపంచం గురించి మార్క్స్ మానవుడు ఒక మాట అంటాడు, మానవ జాతి చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్ర అంటారు. దోపిడీ చేసే రాజుల, జమీందార్ల, భూస్వాముల, వాళ్ళు కూడిగం చేసే బానిసలతో, పెట్టుబడిదారి సమాజంలో పెట్టుబడిదారులతోటి, కార్మిక వర్గం, కష్టజీవులతోటి పోరాటం ఏది ఉందో ప్రపంచ చరిత్ర అంటాడు. కానీ భారతదేశ చరిత్ర వేరే తిరిగి ఉన్నదండి. మన భారతదేశ చరిత్ర అంతా బౌద్ధానికి బ్రాహ్మణిజానికి జరిగిన సంఘర్షణ అని గొప్ప విశ్లేషణ. భారతదేశానికి ఓ మార్క్స్ మహానుభావుడు లాంటి మహామేధావి మన అంబేద్కర్ మహానీయుడు. చక్కటి విశ్లేషణ. మనం చిన్నప్పుడు తరగతి గదిలో గోడల మీద రాసిపెట్టిన వాక్యాలు చదువుతూ పెరిగాం. సత్యమనే పలుకుము, అబద్ధం ఆడకూడదు, జీవహింస చేరదు, మంచి అన్నది పెంచు, ప్రేమ, కరుణ, జాలి ముఖ్యం వంటి చదివి ఈ నా ఓటేడు అని చెప్తే వీడెవర్రా వీని అయ్యా వీడు మాయం పడబడతాడు ఎందురా చదివి అవి మనకు కంటత వచ్చేసాయి. కానీ వాటిని ప్రపంచానికి మొదటగా చెప్పిన మహానీయుడెవరు అన్న విషయం మన ఉపాధ్యాయులు మనకు చెప్పలేదు. తర్వాత